హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జాను వ్లాగ్స్. నేను మీ ఝాన్సీ. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సాయిదేవుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇంట్లో రోజు ఉండేదే మార్నింగ్ లేవడంతోనే పల్లెటూరులోనైతే అలుకుపూత చల్లుతారు, మనకేమో కడిగి ముగ్గులు వేసుకోవడం. వాళ్ళైతే పొయ్యి అలుక్కుంటారు కానీ మనమేమో స్టవ్ కడుక్కుంటాం, అంతే తేడా. పల్లెటూరు వాతావరణం ఏంటంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటో అట్లా సిటీ అనేసరికి కొంచెం మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. నేనైతే నైటే కడుక్కున్నా, మొత్తం స్టవ్ అన్నీ నైటే క్లీన్ చేసేసుకున్న, గిన్నెలు అన్నీ నైట్ క్లీన్ చేసుకుంటే ఏమైందంటే తెల్లారితే పని కొంచెం తక్కువ అవుతుంది. అంటే వంట రూమ్లోకి వచ్చే వరకు అమ్మ ఇది ఉంది పని, అది ఉంది పని అని హడావిడి లేకుండా నైట్ అయినా 11 అయినా 12 అయినా నైటే బోళ్ళన్నీ తోముకుంటా, నైటే స్టవ్ కూడా కడుక్కుంటా. ఇక్కడ పేపర్ అయితే వేసుకున్నా, అంటే ఏమన్నా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ ఏమన్నా కట్ చేస్తే దీని మీద కట్ చేసుకొని ఆ చెత్త అంతా పేపర్ని మలిచి పడేస్తే అయిపోద్ది. ఎందుకంటే బండంతా క్లీన్ చేయలేక అవుతుంది. గిన్నెలు అయితే ఎదురుగా పెట్టుకున్న, టిఫిన్ బాక్సులు ఒక పూట అన్నట్టే కానీ బాక్సులు కూడా పెట్టడమే. అంటే టిఫిన్ చేసినా ఆ బాక్సులో పెడితే ఇక్కడ తింటున్నారు, మళ్ళీ బాక్స్ కూడా పట్టుకెళ్తున్నారు. నేనైతే క్యారెట్ రైస్ చేస్తున్నా, గురువారం కదా. ఒక్క పొద్దుకో వంట, మళ్ళీ వీళ్ళకో వంట, టిఫిన్ అని, అన్నం అని. అమ్ములకైతే 2 పూటలు కాబట్టి ఆమెకు అన్నం కూర అండి టిఫిన్ చేసేసరికి ఏమవుతుందంటే గురువారం కదా, మళ్ళీ మేము స్నానం చేయండి వండుతున్నా కాబట్టి ఏదైనా ముట్టలేం కాబట్టి సింపుల్గా గురువారం కాబట్టి ఏం చేస్తానంటే ఇవాళ ఓన్లీ క్యారెట్ రైసే చేస్తున్నా. ఆ క్యారెట్ రైసే టిఫిన్, ఆ క్యారెట్ రైసే లంచ్ బాక్స్ కూడా అవుతుంది. సింపుల్గా ఏం లేదు, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, 2 లవంగాలు, పుదీనాకు అన్నీ పోపుకేసి వాటర్ వేసి మసాలా పెట్టి, ఇంత ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా వేసి అందులో రైస్ వేసిన ఇలా అయితే వచ్చేసింది క్యారెట్ రైస్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మార్నింగ్ క్యారెట్ పిల్లలకి అందుతుంది. రోజు టిఫిన్ లేనా, రోజు ఏదో ఒక టిఫిన్ అవుతుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, సేమియా ఉప్మా, రోజు టిఫిన్లు అవుతున్నాయని ఇవాళనే ఒక్క పొద్దు కదా, మళ్ళీ ఒక్క పొద్దుకో వంట, దీనికో వంట అనేసి ఓన్లీ ఇదే చేసిన. ఇవాళ మార్నింగ్ అయితే తొందరగా అయిపోయింది. ఇక మా అమ్మగాడు తిన్నడి అయిపోయింది. అందరు ఎటోళ్ళట వెళ్ళిపోయినాక ఇక అందరి ఇళ్ళల్లో ఉండేటివే ఊడవడం, కడగడం, వాళ్ళు వెళ్ళిపోయినాక ఎక్కడి పని అక్కడ క్లీన్ చేసుకోవడం, సోఫాలు దులుపుకోవడం, ఇల్లంతా నీట్గా చేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్కి పడేసి స్నానం చేసి దేవుని దగ్గరికి అయితే వచ్చేయడమే. రోజు ఉండే పనే నాకు ఇది. ఇంట్లో రోజు నిత్య పూజే, కానీ గురు, శుక్ర, శని అనేసరికి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. గురువారం ఒక పొద్దు, శుక్రవారం స్పెషలే, శనివారం కూడా ఒక పొద్దే. రోజు దీపం వెలిగిస్తాం, కానీ గురువారం, శుక్రవారం, శనివారం అనేసరికి పౌర్ణమి ఇవన్నీ కొన్ని పర్టికులర్ రోజులు ఏంటంటే భలే అనిపిస్తాయి నాకు. రోజు రూమ్ తుడుస్తా, దేవుని రూము అంటే దేవుని రూమ్ తుడవడానికి వేరే సపరేట్ క్లాత్, ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో ముంచి క్లాత్ని రూమ్ అయితే తుడుస్తా. దేవుని రూము గడపకి ముగ్గేసుకుంటున్నా, గడపని కడుక్కున్నా, ఆ క్లాత్తోనే తుడిచి మళ్ళీ కడుక్కున్నా కూడా నీళ్ళతోని. గుమ్మానికి, దేవుని గుమ్మానికి అయితే ముగ్గులు పెట్టేసుకొని గురువారం మాత్రం పంచామృతాలతోని అభిషేకం చేస్తా. అంటే రోజేమో నార్మల్గా వాటర్తోనే అభిషేకం చేస్తా, కానీ గురువారం వచ్చేసరికి మాత్రమే పంచామృతాలతోని అభిషేకం చేస్తా. మార్నింగ్ లేవడంతోనే మనం బయట ముగ్గులు, గడపకి ముగ్గులు అన్నీ అయితే, కానీ ఇక్కడ దేవుని దగ్గర మాత్రం స్నానం చేసినాకనే. బయట ఆకిలి, అలుకు పూత అవన్నీ మాత్రం బ్రష్ చేసినాక చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ బ్రష్ చేసినాకనే బయట కడిగి గుమ్మానికి ముగ్గులు వేస్తా. దేవుని గుమ్మానికి మాత్రం స్నానం చేసినాక ఇలా సింపుల్గా ముగ్గు పెట్టేసుకొని దేవుని గుమ్మానికి అంగు హర్బాటాలు లేకుండా నిత్య పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు, ఏం లేదు. పూజ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి అయితే వాటర్తోని ఫస్ట్ అభిషేకం చేసేసి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనుకొని ఈ వాటర్నన్నీ మళ్ళీ వడబోసి
ఒక గిన్నె పెట్టుకుంటా, స్టీల్ గిన్నెలో ఇక్కడ అభిషేకం చేసినవన్నీ ఆ స్టీల్ గిన్నెలో పోస్తూ ఉంటా. ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఉంటా. అందులో పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి కలిపితే పంచామృతాలు అన్నీ. అయితే వేరువేరుగా అభిషేకం చేసేదాన్ని, కానీ ఇప్పుడు చేయట్లేదు. అన్నీ ఒకటే దాంట్లో కలిపి స్పూన్తో కలిపేసుకొని అభిషేకం చేస్తున్నా. తేనె అన్నీ వేసేసాను. తేనె కూడా ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసి అయిపోయినాక ఆ వాటర్ని తీసేసి మళ్ళీ వినాయకునికి, పరమేశ్వరునికి, సాయిదేవునికి అభిషేకం చేస్తున్నా. ఇలా ఓన్లీ గురువారం అంటే పూజలు, ఏదన్నా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు మాత్రం పంచామృతాలతో చేస్తా. నార్మల్ రోజు మాత్రం వాటర్తోనే అభిషేకం చేస్తా. పాలు కూడా గ్లాసులోకి తీసేసి పంచామృతాలను కూడా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్తోని అభిషేకం చేసి, కొబ్బరి నీళ్ళతోని కూడా అభిషేకం చేసి, తర్వాత ఇక నెయ్యి అన్నిటితోని మనం దేవుళ్ళ మీద పోసినాం కదా, కొంచెం ఇట్లా జిడ్డు జిడ్డుగా ఉండకుండా షాంపూతోనైతే కడుగుతా. తర్వాత కూడా వాటర్తో కడుగుతున్నా. షాంపూ పెట్టేస్తున్నా. షాంపూ పెట్టి మళ్ళీ మంచినీళ్ళతోని దేవుళ్ళన్నీ నీట్గా శుభ్రం చేసి, తుడిచేసి, బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేయడమే. క్లాత్ తీసుకొని దేవునికి మంచిగా అభిషేకం అయిపోయినాక తుడిచేసి, దేవుని కింద క్లాత్ కూడా ఎల్లో క్లాత్ మార్చేస్తే, ప్రతి థర్స్డే సాయిదేవుని కింద ఎల్లో క్లాత్ని మారుస్తా. నిత్య పూజ అయితే ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. నేను కాకపోతే ఆయన, మా నాని కాకపోతే నేను, నాకు పడినప్పుడు కంపల్సరీ ఆయన ముట్టిస్తాడు. వెలిగిస్తాడు దీపాన్ని. వినాయకుడిని కూడా శుభ్రం చేసేసి, పరమేశ్వరిని కూడా శుభ్రం చేసేసి అక్కడ పెట్టేస్తున్నా. ఇవి ఎంత వాష్ చేసినా నల్లగా అవుతున్నాయి. ఈ బోర్ నీళ్ళకో ఏమో. వినాయకుడిని అవి పరమేశ్వరుని పెట్టేది కూడా నేను పూలు తెంపుకొచ్చిన. ఎప్పుడు నేను ఇక్కడ ఎంట్రన్స్ గుమ్మంకి ఒక మూలన ఇవన్నీ కంపల్సరీగా పెడతా. తాబేలు ఒక బౌల్లో జవ్వాదు వేసేసి అందులో పువ్వులు వేసి పెడతా. అంతా పువ్వులు తెచ్చుకొని అన్ని ప్రసాదాలు అన్నీ కొంచెం పూజ చేసుకొని, ఏం లేదు పూజ అంటే ఒకవేళ వీలు కాకపోతే, అమ్మ చేత కాకపోతే ఏం, దేవుడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకొని నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసిన భగవంతునికి అన్నీ ముడతాయి. అదేం లేదు ఇట్లా పూజలే చేయాలి, అష్టోత్తరాలే చదవాలి, సహస్రనామాలే చదవాలి అని ఏం లేదు. దేవుడా అందరం బాగుండాలని అని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు అన్నది నా ఉద్దేశం. స్వామి సాయినాథాయ షిరిడిక్షేత్రవాసాయ మమాభీష్టదాయకాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక స్థిత్యాయ నవ్యమంగళం అనేసి మంగళ నీరాజనం పాడేసి మీకు కూడా హారతి ఇచ్చాను, తీసుకోండి. హారతి దేవుళ్ళందరికీ సమర్పించిన. థర్స్డే స్పెషల్ అయితే దేవుళ్ళు మన దిష్టి తగిలేలా ఉన్నాయి. దేవుళ్ళందరికీ దిష్టి తీయడమే హారతి. మనకి ఎట్లా దిష్టి తీసేసుకుంటామో హారతి రూపకంగా దేవుళ్ళకి దిష్టి తీసేయడం. ఈ పని అయిపోగానే ఇంకేముంది, వాళ్ళకి పొద్దున బాక్సులు అవన్నీ అయిపోయినాయి కదా, మన ఒక్క పొద్దుకు మళ్ళీ రైస్ పెట్టేసుకొని అన్నం కూరలు మళ్ళీ మనం వండుకోవాలి కదా. ఏం లేదు, సింపుల్గా ఇక వెళ్ళిపోయినాక ఇక ఒక స్ట్రాంగ్ ఛాయ్ పెట్టుకొని తాగినా అవన్నీ ఏం చూపెట్టలేదు. నేను చూపెట్టాలి అంటే అన్నీ చూపెట్టాలి అంటే ఓ రోజుకు ఒక 10 వ్లాగులు అయినా అవుతాయి. సింపుల్గా ఏది చూపెట్టట్లేదు. ఒక్క పొద్దు కోసము రైస్ పెట్టేసుకున్నాం, పప్పు చారు రోజు ఉండేదే.
ఈ పప్పు చారుకు కాంబినేషన్గా ఒక ఫ్రై అయినా ఒక కర్రీ అయినా ఉండాలి కదా. ఆలుగడ్డ వంకాయ ఫ్రై, చారు, పచ్చిపులుసుని మీకు ఎప్పుడు చూపెట్టలే కదా, అందుకే చూపెడుతున్నా. చింతపండును బిసికి పెట్టుకున్న, అందులో వాటర్ పోసిన, ఆ చిక్కదానికి ఉప్పు వేసిన, కారం వేసిన, అంత చింతపులుసు కదా పచ్చిపులుసు. మా ఇంట్లో రోజు చారు ఉంటుంది. మా ఇంటి దగ్గర ఆంటీలు కూడా అంటారు, అవ్వా మీ ఇంట్లో చారు లేని రోజు ఉండదవ్వా అని. సంవత్సరానికి 15 కిలోలు 20 కిలోలు ఉడుతుంది, అవ్వర బిడ్డ గంత చింతపండు ఉడుతుందా అంటారు. చారు లేనిది ఎందుకో ముద్ద దిగదు. పచ్చిచారులో కొత్తిమీర కూడా వేసిన. నాకు ఇష్టం ఉండదు కొత్తిమీర, కానీ మా నాన్నకి ఇష్టం కొత్తిమీర వేయడం చారులో. నాకంతలా ఏమి ఇష్టం ఉండదు. ఉల్లిగడ్డ వేసిన, ఒక ఉల్లిగడ్డ, ఉప్పు కారం అన్నీ మంచిగా కలియబెట్టేసుకొని అంతసేపు నేను గంజు పెట్టొచ్చిన పొయ్యి మీద. ఆ గంజులో పోపుకి ఏమేమి వేసిన అంటే ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, పసుపు వేసేసి ఆ గంజుని తీసుకొచ్చి అందులో ఆ గంజులో ఈ పచ్చి పులుసును పోసేస్తే అయిపోద్ది, చారు రెడీ. సింపుల్గా పప్పుకు ఈ చారు, వంకాయ ఆలుగడ్డకు ఈ చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ ఆలుగడ్డకి ఉన్న పప్పుచారుకి. ఎప్పుడు చూపెట్టేటియే కదా అనేసి నేనేం వంటలు అయితే చూపెట్టలేదు. ఇందులో మా నాని హస్తం కూడా ఉంది వంటలల్లో. ఇక నెక్స్ట్ టైం ఉంటుంది కదా, మనం మంచిగా టీ తాగినాక నిన్న నేను ఒకటి కుట్టి వదిలేసిన ఒక బ్లౌజ్ని, ఇక అది కంప్లీట్ చేయాలి. హ్యాండ్స్ అంటే భుజం పైన ఇప్పుడు ట్రెండీగా వస్తున్నాయి కదా పఫ్, చిన్న పఫ్. నిన్న సగంలో ఆపేసిన. ఇంట్లో ఈ మధ్యలో మిషన్ కుట్టడం అవ్వట్లేదు, అసలు కుట్టట్లేదు బ్యాక్ పెయిన్తో. రోజుకొక్క 2 బ్లౌజులు, ఒక్క బ్లౌజ్ మాత్రమే కుడుతున్నా. నాకు వీడియోలు పెట్టడానికి ఎందుకో కొంచెం అదైతున్నా, అసలు పెట్టలేకపోతున్నా. పెడతాను మంచి క్లారిటీగా, మంచిగా నా స్టాండ్ బాగున్నప్పుడు మంచిగా పెడతాను. బోట్ నెక్ ఇదైతే వెనక పాట్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.